హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మిల్కీస్ మజా. నేను మీ శ్వేత. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మాకు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న చిన్న బెల్ ఐకాన్ అయితే అలా యాక్టివేట్ చేసేసుకోండి. మా లైఫ్ స్టైల్ లాగ్స్ అప్పుడప్పుడు మేము అప్లోడ్ చేస్తూ ఉంటాం, అస్సలు స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి అనమాట. కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత అయితే వీడియోస్ చూసేసేయండి. ఈరోజు అయితే సండే స్పెషల్ లాగా ఫుల్ డే మా బిజీ లైఫ్ స్టైల్ ఈ సిటీలో ఎలా ఉంటుంది అన్నది అయితే చూపించబోతున్నాను. ఈరోజు చాలా పెద్ద ప్లాను, ల్యాగ్ కూడా అవ్వచ్చు వీడియో, మేబీ స్కిప్ అస్సలు చేయకుండా చిరాకు పడకుండా చివరి దాకా అయితే చూసేసి ఎలా ఉంది వన్ డే మా లైఫ్ స్టైల్ అని చెప్పేసి, వీకెండ్స్ వస్తే ఇంత ప్లానెడ్ వర్క్సా అన్నదైతే చూసేసేయండి. సో ఇప్పుడు ఆల్రెడీ టైం వచ్చేసి 11:30 అనమాట. ఇప్పుడు టిఫిన్ అయితే రెడీ చేసేసుకున్నాం. టిఫిన్ స్పెషల్ వచ్చేసి వేడి వేడి చపాతి, అలాగే ఎగ్ పల్యం. హౌ ఇస్ ఇట్? సూపర్ సూపర్ అంటున్నారు. ఇలాగే చెప్పాలి, లేకపోతే మనకు నచ్చింది మళ్ళీ చేసి పెట్టారు కదా. క్రిమినల్స్. చూసారా ఎలా చేశారని? ఇలా చెప్తేనే ఇంప్రెస్ అయ్యి మళ్ళీ నచ్చింది చేసి పెడతానంట. కానీ నిజంగా చెప్పాలంటే మా అమ్మ బాగా చేసింది, చేసే ప్రతి ఫుడ్. అందులో నాన్ వెజ్ అయితే అవునా? థ్యాంక్ యూ. సో నిజంగా వెజ్ కంపేర్ చేస్తే నాన్ వెజ్ నాకొచ్చే కర్రీస్, నాకొచ్చే ఫ్రైస్, సాంబార్స్ అయితే చాలా టేస్టీగా చేస్తాను అన్న బెస్ట్ ఫీడ్బ్యాక్ అయితే ఉంది. అలా ఇంప్రెస్ అయిపోతూ మళ్ళీ బాగా చేసి పెడతాను అనమాట. సో ఇప్పుడైతే తొందరగా తినేసి, ప్లాన్ చాలా పెద్దదని చెప్పాను కదా, సో హడావిడిగా ఫ్రీ ఉన్నప్పుడల్లా అలా షూట్ చేసి ఇలా మీకోసం అప్డేట్ చేస్తూ ఉంటాను. స్కిప్ చేయకండి మరి, ఓకే? నా దరిద్రం ఎలా తగలడిందంటే, నెమ్మదిగా చేసుకొని తింటూ ఉన్నామా, లాగ్ ఇలా స్టార్ట్ చేయగానే అలా ఇంకొక నెంబర్కి ఫోన్ వచ్చిందనమాట మా బాస్ నుంచి. ఎందుకా అని కాల్ పిక్ చేస్తే, ఆఫీస్లో కొంచెం క్రౌడ్ ఉంది, రోస్టర్ వాళ్ళు. సో రోస్టర్ ఈరోజు ఉన్న వాళ్ళు వెళ్ళినా కూడా క్రౌడ్ ఎక్కువ ఉంది, కొంచెం హెల్ప్ చేయమా, వచ్చి ఒక 3-4 అవర్స్ అని చెప్పారనమాట. హడావిడిగా కాదనలేక బాస్ మాట ఇలా రెడీ అయిపోయాను. సో పిల్లలైతే ఫ్రెష్ అప్ అయ్యేలోపు నేను 3 అవర్స్లో రిటర్న్ వస్తాను, ఆఫీస్కి ఒక విజిట్ ఇచ్చేసి అని చెప్పేసి రెడీ అయ్యాను. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి. అక్కడ 3 అవర్స్ అవుద్దో 5 అవర్స్ అవుద్దో తెలియదు, కానీ బాస్కి రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అదన్నమాట. ఓకే, సో అయితే ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళేసి వచ్చేస్తాను. అనుకున్నది ఒకటి, అయినది కలెక్షన్ ಏನೋ ಅನ್ಕೊಂಡ್ರೆ ಬರ್ಲಿ ತುಂಬ ಅನ್ಕೊಂಡದೊಪ್ಪಿ. ಹಾಯ್ ಹಲೋ ಫ್ರೆಂಡ್ಸ್, ವೆಲ್ಕಮ್ ಟು ಮಿಲ್ಕೀಸ್ ಮಜಾ. Look here please. ಸಂಡೇ ವರ್ಕಿಂಗ್ ಡೇ. ಏನು ಬರೀತಾ ಇದ್ದೀರಾ? ನಾನೇನು ಬರೀತಾ ಇದ್ದೀನಿ, ಕಸ್ಟಮರ್ ಡೀಟೇಲ್ಸ್ ಬರೀತಾ ಇದ್ದೀನಿ. ಕಸ್ಟಮರ್ ಆ ಕಡೆ ಕೂತಿದ್ದಾರೆ, ವೇಟಿಂಗ್ ಫಾರ್ ದ ಕನ್ಫರ್ಮೇಷನ್ ಫ್ರಮ್ ದ ಕಸ್ಟಮರ್. ಈ ತೆಗೀರಿ, ನನಗೆ ಹಂಗೆ ತೆಗೆದ್ರೆ ಯೂಸ್ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳಿದೆ ನಿಮಗೆ. ಎಲ್ಲ ತೋರಿಸ್ಬಿಡಿ. ಆಫೀಸ್ ಲಂಚ್
ಹೇಗಿದ್ದೀರಾ? ಹಾಯ್. ವಾ ಯಪ್ಪ ಎಲ್ಲರೂ ಫುಲ್ ಮೀಲ್ಸ್ ಫುಲ್ ಆಗಿದ್ದೀರಾ? ಫುಲ್ ಆಗಿದ್ದೀರಾ? ఏంటో తెలీదు, చాలా చిరాకు కోపం అన్నీ వచ్చేస్తున్నాయి. అసలు జరిగిన ఇన్సిడెంట్ వింటే మీకు కూడా అలానే అనిపిస్తుంది అనమాట. తెలుసా, అనుకోకుండా ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్లో లంచ్ ప్రిపేర్ చేశారు, లంచ్ తెచ్చాం, బయట నుంచి ఆర్డర్ పెట్టి తిన్నాం కూడా కదా. సో పిల్లల్ని పిలుచుకురావడానికి అమృత అయితే లాక్ వేసుకొని ఇంటికి కీకి తెచ్చిందనమాట. బట్ తను మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు బేగం వేయకుండా వెళ్ళింది. సో అడావుడిగా డీమార్ట్కి వెళ్ళాలి, క్యూటీకి షాపింగ్ చేయాలని చెప్పేసి వచ్చేసామా. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఇంటికి కీ లేదు. క్యూటీని అడిగితే అక్క వాళ్ళు కదా నన్ను పికప్ చేసుకొని ఆఫీస్ దగ్గరకు వదిలింది, వాళ్ళ దగ్గరే బీగం ఉంది అని. వాళ్ళు చూస్తే ఇంటి దగ్గర ఉన్నారు. కాల్ చేద్దామంటే మొబైల్ కరెన్సీ ఖాళీ. అనుకోలేదు ఆఫీస్లో ఈరోజు 2 o'clockకి నా రీఛార్జ్ అయిపోద్ది, అక్కడ వైఫై ఉంది కదా, రీఛార్జ్ చేసుకొని మరీ వచ్చేద్దాంలే అనుకున్నా. కానీ అక్కడ ఆప్షన్ లేకుండా సో హడావిడి కదా అని చెప్పేసి టైం అయింది అనుకుంటూ వచ్చేసాను. అనుకున్నది ఒక్కటి, అయినది మరొక్కటి. ఇంత చిరాకు అస్సలు ఎప్పుడో పడలేదు, పడతానని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బాబోయ్ చాలా డిస్గస్టింగ్గా ఫీల్ అవుతున్నాను నాకు ఈరోజు. తెలుసా, అంటే హర్ట్ అవ్వట్లేదు, బట్ ఏంటా ఏదో అనుకుంటే ఏదో జరుగుతుంది అన్న ఫీలింగ్ అయితే అస్సలు ఆగట్లేదు. యాక్చువల్లీ లాగ్ స్టార్ట్ చేసినప్పుడు చాలా పెద్దలాగు ఫుల్ ఎంజాయ్మెంట్, ఈరోజు సండే స్పెషల్ అస్సలు మెమొరబుల్గా మిగిలిపోతుంది అనుకున్నా. ఎందుకంటే తిన్న తర్వాత డీమార్ట్కి అయితే వెళ్ళేసి మళ్ళీ వచ్చి చికెన్ తెచ్చి చేసి తిని తర్వాత పిల్లల్ని అయితే పార్క్కి పిలుచుకెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. అనుకోకుండా ప్లాన్ మొత్తం గోల్మాల్ అయిపోయింది. చూసారనుకుంటా ఆల్మోస్ట్ ఎండ్ దాకా. సో ఇప్పుడు ఇంకా ఆఫీస్లో అంతా ప్రాసెస్ కంప్లీట్ చేసి అందరము మళ్ళీ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేపాటికి ఈ కీ అంతా అరేంజ్ అయ్యి మేము మా ఇంటికి బీగం తెరిచి లోపల జాయిన్ అయ్యేపాటికి ఆల్మోస్ట్ 6:30 అలా అయిందనమాట. 6:30. సో ఈలోపు వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది, ఎక్కడికి వెళ్ళాక. ఇది ఇవాల్టి మనోలాగ్. ప్లాన్ మొత్తం రివర్స్, ఎంజాయ్మెంట్ మొత్తం స్ట్రగుల్. సో అలా ఫైనల్గా ఆఫీస్లో వర్క్ అంతా కంప్లీట్ చేసి మిస్ అయిన కీని అరేంజ్ చేసుకొని ఇంటికి రీచ్ అయ్యేపాటికి 6:30 అలా పట్టింది. సో ఎక్కడికి వెళ్ళలేకపోయినాం వర్షం ఎక్కువ పడడం వల్ల. అట్లీస్ట్ పిల్లలతో అల్లర్లు చేసుకుంటా ఈ వర్షంతో ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. నీళ్లు బాగా నిలబడ్డాయి ఇంటి ముందు వర్షం ఎక్కువ రావడంతో. ఈ వర్షంలో మనం తడిసినప్పుడు ఖచ్చితంగా కాళ్ళు కొంచెం డిఫరెంట్గా తెల్లగా కనపడతాయి. అలా కంపేర్ చేసుకుంటూ నేను క్యూటీ బాగా ఎంజాయ్ చేస్తున్నాం. మిల్కీ అయితే మాకు షూట్ చేస్తూ ఉంది. వర్షం, ఈ పేరు, ఈ వాతావరణం, ఈ క్లైమేట్ వినగానే చూడగానే మనకి గుర్తొచ్చే 2 పేర్లు చాలా బెస్ట్ మెమొరీస్ అనమాట. ఆ పేర్లు ఏంటో మీకు అనిపిస్తే కామెంట్ చేయండి. మా లాగ్ ఎలా ఉందో కూడా మిస్ చేయకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మిల్కీస్ మజా. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.